హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీడీ ఆటోమొబైల్స్. ఈరోజు మనం వీక్లీ అప్డేట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మన ఇండియా ఇప్పుడు ఒక కొత్త రూల్ని అయితే తీసుకొని వచ్చింది. ఇంతకుముందు ఎన్ఓసి అనేది ఉండేది కదా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. దాన్ని అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారు. ఎందుకంటే వెహికల్ డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి ఈ ఎన్ఓసి అయితే క్యాన్సిల్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి హైదరాబాద్లో వెహికల్ కొన్నాం అనుకోండి, అది ఏదో ఒక చిన్న మనకి ఆఫీస్ పని మీద ఇట్లా బెంగళూరుకి షిఫ్ట్ అయ్యామనుకోండి, ఇప్పుడు దాన్ని మనం ఆ వెహికల్ని ఇటు బెంగళూరు ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి ఎన్ఓసి అయితే కావాలంటారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏమీ లేకుండా ఆన్లైన్ పరంగానే అన్ని సర్టిఫికేట్స్ ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేద్దామని చూస్తున్నారు. ఇది ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మనకి సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎన్ఓసి వల్ల సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్కి చాలా క్రేజ్ అయితే తగ్గింది. దీనివల్ల సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ అయితే క్రేజ్ పెరుగుతుంది. సెకండ్ది వచ్చేసి మనకి వెహికల్ ట్రాన్స్ఫర్ చేసుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ అప్డేట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫ్యూల్ గురించి అయితే మాట్లాడుకుందాం. రీసెంట్గా గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఫ్యూల్ మరియు డీజిల్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. పర్టికులర్లీ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న టెన్షన్స్ క్రూడ్ ఆయిల్ని ఎఫెక్ట్ చేస్తుంది. క్రూడ్ ఆయిల్ సప్లై డిస్టర్బ్ అయితే ఫ్యూల్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఇండియా గవర్నమెంట్ ఇప్పుడు ఒక స్టెప్ అయితే తీసుకుంది. ఇంత ముందుకు మన ఇండియాకి వచ్చే క్రూడ్ ఆయిల్ మెజారిటీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ రూట్ ద్వారా వచ్చేవి. ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రాటజీ చేంజ్ చేసింది. అప్రాక్సిమేట్లీ 70% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ ఆల్టర్నేటివ్ రూట్స్ ద్వారా అయితే చేస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే సప్లై డిస్ట్రిబ్యూషన్కి రిస్క్ తగ్గుతుంది, ఫ్యూల్ ప్రైజెస్ సడన్గా స్పైక్ అయ్యే ఛాన్సెస్ రెడ్యూస్ అవుతాయి. ఇదే మన ఇండియా ఆటోమోటివ్ స్టెబిలిటీకి ఇంపార్టెంట్ స్టెప్. థర్డ్ అప్డేట్ వచ్చేసి మన ఇండియాలో కార్ సేల్ స్ట్రాంగ్గా గ్రోత్ అవుతుంది. రీసెంట్ రిపోర్ట్ ప్రకారం 5th కన్సిక్యూటివ్ మంత్గా కార్ డిస్పాచెస్ ఇంక్రీజ్ అయ్యాయి. కార్ కంపెనీస్ డీలర్షిప్స్కి ఎక్కువ డిస్పాచెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రీజన్స్ అయి ఉండొచ్చు డిమాండ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎస్యూవీ పాపులారిటీ. మన ఇండియాలో ఎస్యూవీస్ని చాలా పాపులర్గా కొంటున్నారు. సెకండ్ రీజన్ వచ్చేసి ఫైనాన్స్ ఆప్షన్స్. బ్యాంక్స్ ఏం చేస్తున్నారంటే, బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సి కావచ్చు, వీళ్ళు కస్టమర్స్కి అవైలబుల్గా అనుకూలంగా లోన్స్ అయితే ఇస్తున్నారు వెహికల్స్ మీద. థర్డ్ రీజన్ వచ్చేసి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా శాలరీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా కార్స్ అయితే కొనుక్కుంటున్నారు. ఫోర్త్ వచ్చేసి ఈవీ మార్కెట్ రియాలిటీ. ఇప్పుడు మనం ఈవీ వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఈవీ వెహికల్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి చాలా పాపులర్ అయితే క్రియేట్ చేశాయి. చాలా కంపెనీస్ అగ్రెసివ్గా ఈవీని డెవలప్ చేశాయి. కానీ రీసెంట్గా కొన్ని కంపెనీస్ ఈవీని రీథింక్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే హోండా రీసెంట్గా అనౌన్స్ చేసింది ఈవీ ఇన్వెస్ట్మెంట్ వల్ల హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుందని హోండా కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం కంపెనీకి $15 బిలియన్ కన్నా ఈవీ రిలేటెడ్ కాస్ట్ ఇన్క్యూర్ అయ్యింది. దీనివల్ల కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అయ్యింది. ఇది మనకి ఏం చెప్తుందంటే, ఈవీ ట్రాన్సాక్షన్ సింపుల్ ప్రాసెస్ కాదు. బ్యాటరీ టెక్నాలజీ కాస్ట్ ఎక్కువగా అవుతుంది, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది, కస్టమర్స్ అడాప్షన్ స్లోగా జరుగుతుంది. కాబట్టి చాలా కంపెనీస్ హైబ్రిడ్ వెహికల్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఫిఫ్త్ వచ్చేసి ఫ్యూచర్ ఆటోమోటివ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అయితే చాలా ఫాస్ట్గా ఎవల్యూట్ అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్తో పాటు స్మార్ట్ డ్రైవింగ్ టెక్నాలజీ కూడా డెవలప్ అవుతుంది. రీసెంట్గా కొన్ని కంపెనీస్ చైనాలో అడ్వాన్స్డ్గా కార్స్ని డెవలప్ చేద్దామని రెడీ అయ్యారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే జిఎస్సి మరియు హ్యువావైతో డెవలప్ చేస్తున్న ఒక కార్ కింజింగ్ G17 ఈవీ. ఈ కార్లో కొన్ని ఫీచర్స్ లైక్ లైడర్ సెన్సార్స్, స్మార్ట్ ఆటోనమస్ డ్రైవింగ్ సిస్టమ్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. లైడర్ సెన్సార్ అంటే మీకు డౌట్ రావచ్చు. లైడర్ సెన్సార్ అంటే నేను ఒక ఫుల్ వీడియో తీస్తాను. ఆ వీడియో మీ వరకు రావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీంట్లో ఈ కార్లో అడ్వాన్స్డ్ చాసిస్ టెక్నాలజీ కూడా వీళ్ళు చేయడం జరిగింది. ఇలా ఆటోమోటివ్ ఇండస్ట్రీ చాలా గ్రాడ్యువల్గా అండ్ స్ట్రాంగ్గా సాఫ్ట్వేర్ టెక్నాలజీ సపోర్ట్ తోటి గ్రో అవుతుంది. ఇది ఇండియాకి వస్తే ఇంకా చాలా బాగుంటుంది. 6th అప్డేట్ వచ్చేసి మన ఇండియా ఆటోమోటివ్ ఫ్యూచర్ గురించి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మన ఇండియా ఆటోమోటివ్ ఇండస్ట్రీ అనేది చాలా స్ట్రాంగ్ పొజిషన్లో అయితే ఉంది. ఈ రెండైతే మేజర్ ట్రెండ్స్లో అయితే ఉన్నాయి. ఫస్ట్ ట్రెండ్ ఎస్యూవీ డామినెన్స్. మన ఇండియాలో చాలా మంది కస్టమర్స్ ఎస్యూవీని అయితే బై చేస్తున్నారు. దానివల్ల దానికి చాలా గ్రోత్ అండ్ డామినెన్స్ అయితే ఎక్కువగా ఉంది. సెకండ్ది వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ గ్రాడ్యువల్ గ్రోత్.
మన ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలామంది కొంటున్నారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు వచ్చిన ఈ గ్లోబల్ జియోపొలిటికల్ ఇష్యూస్ వల్ల కూడా ఫ్యూల్ ఇబ్బంది అవుతుందేమో అని చాలామంది ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా కొంటున్నారు. ఫ్యూచర్లో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, మన ఇంకా కొన్ని పార్ట్స్ అయితే ఉంటాయిగా అవి మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి మన ఇండియాలోనే జరుగుతాయి. ఇది గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. టోటల్గా ఈ వీడియో సినారియో వచ్చేసి గవర్నమెంట్ పాలసీ చేంజెస్ కానివ్వండి, ఇప్పుడు మనకి ఏదైతే వరల్డ్లో జరుగుతున్న కొన్ని వార్స్ ఉన్నాయి కదా దానివల్ల ఫ్యూల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఈవీ టెక్నాలజీ ఎవల్యూషన్ కానివ్వండి, కార్ మార్కెట్ డిమాండ్ గ్రోత్ కానివ్వండి, అన్ని కలిసి ఆటోమోటివ్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ గా తీసుకెళ్తున్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము కొత్త కొత్త కంటెంట్తోనైతే మేము ముందుకి వస్తాం. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.